పిల్లలు పిల్లలు ఈ లోకంలో తేడా ఉన్నాయి లేవా? ఏంటి అందులోని ఉన్నాయి లేవా? కొంచెం తెల్లగా ఉంటే ఏం చేస్తాం? ఆవులు ఏం చేస్తాం? ఏమంటారు? ఏమంటారు? నల్లోడ అని ఏం చేస్తాం? వెళ్తాను చేస్తాం. కానీ ఏం చేయాలి? ఆశించాడా? ఏం చెప్పాడు? ఐక్యత కలిగి ఉన్నాం. కీర్తనలో 33 ఏముంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ బ్యాగ్ లో ఇదేందో చెప్పొచ్చు కదా. ఓకే పిల్లలు, ఇంకేమున్నాయి పిల్లలు? ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి? తెల్లవాళ్ళు అని కూడా తేడాలు చూపిస్తున్నారు. ఇంకేమున్నాయి? బాగా ధనవంతులు. ఏం చెప్పండి? నేను ధనవంతులు, నేను పేదవాళ్ళ. కానీ పేదలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఇంకేముంది? నువ్వు పొడవుగా ఉన్నావు, నేను పొట్టిగా ఉన్నా. ఉన్నాయి లేదా తేడాలు? తేడాలు. ఇంకేంటి? నీకు చదవచ్చు, నాకు చదువు రాదు అని ఏమున్నాయి? ఇంకా ఏమున్నాయి? తేడాలు. ఇంకేం తేడాలు ఉన్నాయి? అది నీ దగ్గర చూసావు, నా దగ్గర మంచి కాయింది, వాళ్ళ దగ్గర కాలేదు. ఇంకేంటి? ఇంకేం తేడాలు ఉన్నాయి? కలర్స్. ఇంకేం తేడాలు? నీకు మంచి డ్రెస్ ఉన్నాయి, నాకు మంచి డ్రెస్సులు లేవు. నా దగ్గర మంచి డ్రెస్సులు తెలుసా, నీ దగ్గర లేవు. ఇలా ఎన్నెన్నో భేదాలు. కానీ ఏసేం చెప్పాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇప్పుడు ఐక్యత కలిగి ఉన్నారు కదా, చూడు ఒకసారి. పిల్లలు ఐక్యత కలిగి ఉన్నారా? ఐక్యత కలిగి ఉన్నారా? మళ్ళీ మేమందరము ఐక్యత కలిగి ఉండాలి. మళ్ళీ ఎలా ఉన్నారు? వేరుగానే తేడాలు చూపిస్తూ, నువ్వు నల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నాను, నా డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ బాగలేదు, ఇలాంటి తేడాలు ఉన్నాయి. మార్పు వచ్చిందా? మార్పు రాలేదు. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రార్థన. దేవుడా, మమ్మల్ని మీకుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన ప్రభావం మేము ఈరోజు సిబిసిలోనైనా ప్రభావ, ఆయన ప్రభావం మ్యాచ్ షో చూస్తున్నాం. ఆయన ప్రభావ, ఆయన ప్రభావ అందరినైనా ప్రభావ ఐక్యత కలిగి నైనా ప్రభావ ఇంగ్లీనైనా చూడనైనా ప్రభావ యేసునామములో పడిపోతున్నాం తండ్రి. ఆమేన్. మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడు? ప్రభావ మేమందరం ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థిస్తాడు. చూడు. ఓకే పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అందరూ? ఐక్యత కలిగి నివసించారు. సహోదరులు అందులో మరి ఉంటావా ఈరోజు నుంచి? ఎలా ఉంటావు? చాలా మంచిగా ఉంటారు. చాలా మంచిది. ఐక్యత కలిగి ఉంటారు. నిజంగానా? ఓకే, వెరీ గుడ్. పిల్లలు ఒకసారి వాక్యం చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. నిజంగా ఐక్యత కలిగి ఉంటారా?
కొట్టుకుంటారా? నిజంగానా? ఓకే, వెరీ గుడ్ పిల్లలు. ఓకే, వెరీ గుడ్.